ప్రైజ్ ద లార్డ్. చిత్రంలోని అబ్బాయి ఎంతో బాధతో నిరాశతో ఉన్నాడో చూడండి. ఆయన పేరు యోసేపు. ఆయన సహోదరులు ఆయన్ని ఐగుప్తుకు వెళ్తున్న మనుషులకు అమ్మేశారు. యోసేపు అక్కడ దాసుడవుతాడు. ఆయన సహోదరులు ఎందుకు ఆ చెడ్డ పని చేశారు? ఎందుకంటే వాళ్లు యోసేపు మీద అసూయపడ్డారు. వాళ్ల తండ్రి అయిన యాకోబు యోసేపును ఎంతో గాఢంగా ప్రేమించాడు. ఆయన యోసేపు కోసం ఒక అందమైన పొడవాటి అంగీని కుట్టించి తన ఆప్యాయతను చూపించాడు. యాకోబు యోసేపును అంత ఎక్కువగా ప్రేమించడం చూసి యోసేపు 10 మంది అన్నలు ఆయనపై అసూయ పెంచుకొని ద్వేషించడం మొదలుపెట్టారు. అయితే వాళ్లు ఆయనను ద్వేషించడానికి మరో కారణం కూడా ఉంది. యోసేపుకు 2 కలలొచ్చాయి. యోసేపుకు వచ్చిన ఆ 2 కలల్లోనూ ఆయన సహోదరులు ఆయనకు వంగి నమస్కారం చేశారు. ఆ కలలను యోసేపు వాళ్లకు చెప్పినప్పుడు వాళ్ల ద్వేషం ఇంకా ఎక్కువయింది. ఒకరోజు యోసేపు అన్నలు తమ తండ్రి గొర్రెల మందలను కాస్తున్నప్పుడు వారి యోగక్షేమాలు కనుక్కొని రమ్మని యాకోబు యోసేపుతో చెప్పాడు. యోసేపు రావడాన్ని చూసినప్పుడు ఆయన సహోదరులలో కొంతమంది, అతనిని చంపుదాం అన్నారు. అయితే అందరికంటే పెద్దవాడైన రూబేను, వద్దు అలా చేయవద్దు అన్నాడు. అప్పుడు వాళ్లు ఆయనను పట్టుకొని నీళ్లులేని ఒక గుంటలో పడవేసి ఆయనను ఏమి చెయ్యాలో నిర్ణయించడానికి కూర్చున్నారు. ఇంతలో ఆ మార్గాన కొంతమంది ఇష్మాయేలీయులు వచ్చారు. అప్పుడు యూదా తన సహోదరులతో, అతనిని ఇష్మాయేలీయులకు అమ్మేద్దాం పదండి అన్నాడు. వాళ్లు అలాగే చేశారు. వాళ్లు యోసేపును 20 తులముల వెండికి అమ్మేశారు. అది ఎంతటి నీచమైన, దయలేని పనో కదా. ఆ తర్వాత వాళ్లు తమ తండ్రికి ఏమి చెప్పారు? వాళ్లు ఒక మేకను చంపి దాని రక్తంలో యోసేపు అందమైన అంగీని మళ్లీ ముంచారు. ఆ తర్వాత ఆ అంగీని ఇంటికి తీసుకెళ్లి తమ తండ్రికి చూపించి, ఈ అంగీ మాకు కనిపించింది. ఇది యోసేపుదేమో చూడండి అన్నారు. ఆ అంగీ యోసేపుదేనని యాకోబు గుర్తించాడు. యోసేపును అడవి మృగం చంపి ఉంటుంది అని ఆయన ఏడ్చాడు. యోసేపు సహోదరులు కూడా తమ తండ్రి అలా అనుకోవాలనే పథకం వేశారు. యాకోబు ఎంతో దుఃఖించాడు. ఆయన చాలా రోజులు ఏడ్చాడు. కాని యోసేపు చనిపోలేదు. ఆయనను తీసుకొని వెళ్లిన చోట ఆయనకేమి జరిగిందో మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం.